వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ నేత అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంకి ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలకి ఆమోద ముద్ర లభించింది. ఇక ఫైల్ పై సంతకం చేశారు గవర్నర్ శివప్రసాద్ శుక్లా. త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. పదవీ గండం నుంచి గట్టెక్కారు ఇప్పుడు అజారుద్దీన్. ఈ నెల 30 నాటికి మంత్రిగా అజారుద్దీన్ 6 నెలలు పూర్తవుతాయి. ఇక 6 నెలల గడువు పూర్తవుతున్న టైంలో ఫైల్ క్లియర్ అవ్వాల్సి ఉంది. ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంను నియమిస్తూ ఆగస్టు 30న తీర్మానం చేసి గవర్నర్కు పంపింది ప్రభుత్వం. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై 3 ఏళ్లుగా వివాదం చెలరేగుతున్నటువంటి అంశం మనకి తెలిసిందే. దీంట్లో కూడా కోదండరాం గవర్నర్ కోటాలో ఇటు ఎమ్మెల్సీ అవ్వటం, ఆ తర్వాత దీని మీద అభ్యంతరం రావటము, తను తొలగించటం, మరలా ఇప్పుడు కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇక అజారుద్దీన్ అంశం చూసినా కానీ కేవలం ఎలక్షన్స్ కోసమే కాంగ్రెస్ అతనికి మంత్రి పదవి ఇచ్చింది. ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యే అవకాశం లేదు, అజారుద్దీన్కి ఎమ్మెల్సీ దక్కదంటూ ప్రచారం జరిగింది. ఇక అజారుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి గండం అయితే తప్పింది. ఈ అన్ని అంశాల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ ఎమ్మెల్సీల అంశం గురించి క్లియర్ అప్డేట్స్ ఏంటి? రేణు, తెలంగాణలో ఇద్దరి ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ పచ్చ జెండా ఊపారు. అజారుద్దీన్, మంత్రిగా ఉన్న అజారుద్దీన్ ఈ నెల 30వ తేదీ లోపు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కలవడం, గవర్నర్ తో అటు అటార్నీ జనరల్ ఏదైతే ప్రభుత్వ జనరల్ తో పాటు అడ్వకేట్ జనరల్ తో పాటు నేరుగా మంత్రి దిద్దిల శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో సమావేశం కావడం, ఈ గవర్నర్ల నియామకానికి సంబంధించిన ఫైలు గత కొద్ది నెలలుగా పెండింగ్ లో ఉంది. గతంలో ఉన్న గవర్నర్ ఏదైతే గవర్నర్ బదిలీ పైన వెళ్ళిపోవడంతో కొత్తగా వచ్చిన గవర్నర్ కి మళ్ళీ ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించిన వివాదాన్ని వివరించారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కలవడంతో ఎట్టకేలకు ఎమ్మెల్సీల పదవి ఆమోదానికి మోక్షం లభించింది. అయితే ఇక్కడ ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు. ఆ మంత్రి పదవి చేపట్టిన తర్వాత 6 నెలలలోపు చట్టసభల్లో అటు ఎమ్మెల్యే కానీ ఇటు ఎమ్మెల్సీ కానీ ఎన్నిక కావాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ఏదైతే ఈ నెల 30వ తేదీకి 6 నెలల పదవీ కాలం, 6 నెలల సమయం ముగుస్తుంది కాబట్టి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడం, ఇద్దరు ఎమ్మెల్సీల ఆమోదానికి కూడా గవర్నర్ పచ్చ జెండా ఊపారు. త్వరలో ఏదైతే గజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం పదవీ గండం నుంచి అజారుద్దీన్ గట్టెక్కారు. ఈ నెల 30 నాటికి 6 నెలల సమయం పూర్తవుతుంది. ఎమ్మెల్సీలుగా కోదండరాము, అజారుద్దీన్ నియామకానికి పూర్తి ఆమోదం తెలిపారు. అయితే ఆగస్టు 30వ తేదీనే సీఎం తో పాటు కేబినెట్ కూడా తీర్మానం చేసి పంపించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలపై గవర్నర్ కోటాలో ఈ 2 ఎమ్మెల్సీలపై గత 3 ఏళ్లుగా వివాదం కొనసాగుతుంది. గతంలో తమిళసై ఆమోదించకపోవడం, తర్వాత వచ్చిన గవర్నర్ కూడా వీటిని పెండింగ్ లో పెట్టడం, చివరికి ఎట్టకేలకు కొత్త గవర్నర్ ఎవరైతే శివప్రతాప్ శుక్లా రావడంతో ఆయన ఏదైతే అజారుద్దీన్ పైన ఉన్న వివాదాలు వీటి అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి నేరుగా ఇద్దరు ఎమ్మెల్సీలు కోదండరాంతో పాటు అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవులకు ఆమోదం తెలిపారు. అయితే ఇక్కడ ప్రధానంగా అజారుద్దీన్ మంత్రి పదవి సేఫ్, అజారుద్దీన్ మంత్రి పదవికి లైన్ క్లియర్ అని స్పష్టంగా చెప్పచ్చు. అయితే మనం ఇప్పుడు కోదండరాం అంశం చూసినా కానీ ఒక 3 ఏళ్లుగా కూడా ఇది వివాదంలో ఉన్నటువంటి అంశం. ఇది వివాదం ఎమ్మెల్సీల గవర్నర్ కోటాలో సంబంధించిన ఎమ్మెల్సీల వివాదం ఇప్పటికి సంబంధించింది కాదు, గత కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఉన్న వివాదం. ఆ వివాదం హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు నుంచి దాసోజు శ్రావణ్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఈ పిటిషన్ కి సంబంధించి పలుమార్లు న్యాయపరమైన సలహాలు తీసుకోవడం, ఇలా వరుసగా ఈ గవర్నర్ కోటాలో నియామకమైన ఇద్దరు ఎమ్మెల్సీల గురించి వివాదం చోటు చేసింది. గతంలో తమిళసై ఆమోదించకపోవడంతో ఈ వివాదం కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత కేబినెట్ 2 సార్లు ఎమ్మెల్సీల పేర్లు అప్రూవల్ కు పంపించినప్పటికీ కూడా గత గవర్నర్ ఆమోదించకపోవడం, ప్రస్తుతం వచ్చిన గవర్నర్ కి నేరుగా ఇక ఏదైతే అజారుద్దీన్ కి సంబంధించిన వ్యవహారం, అజారుద్దీన్ కి సంబంధించిన హెచ్ఈఏలో ఉన్న కేసుల పరంపర వీటన్నిటినీ క్షుణ్ణంగా అడ్వకేట్ జనరల్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించడం జరిగింది. అయితే అదే రోజు సాయంత్రం కూడా సీఎం
నేరుగా ఢిల్లీ నుంచి నేరుగా లోక్ భవన్ చేరుకొని గవర్నర్ శుక్లాతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దిద్దిల్ల శ్రీధర్ బాబు ఈ వీటికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలంటూ సీఎం కోరడంతో నేరుగా ఇందుకు సంబంధించిన వివాదాలు కూడా ముఖ్యమంత్రి నేరుగానే గవర్నర్ తో మాట్లాడడం, గవర్నర్ క్లారిటీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఇద్దరి ఎమ్మెల్సీల గవర్నర్ కోటలో ఉన్న ఎమ్మెల్సీల పదవికి ఆమోదం తెలిపారు. అంటే ప్రస్తుతానికి అజారుద్దీన్ మంత్రి పదవికి ఎలాంటి డోకా లేదు. అజారుద్దీన్ సుదీర్ఘకాలం ఏదైతే అధికారం ఉన్నంత కాలం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన పదవీ కాలం దాదాపు 3 సంవత్సరాల పైన ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి దాదాపు 2 సంవత్సరాలు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల వరకు కూడా అజారుద్దీన్ మంత్రి పదవికి వచ్చిన ఎలాంటి డోకా లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే అజారుకు మంత్రి పదవి ఇచ్చారు. నేరుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలవడం కూడా జరిగింది. అయితే ఎట్టకేలకు సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న ఈ ఎమ్మెల్సీల నియామకానికి తెరపడింది. గవర్నర్ ఆమోదం తెలపడంతో ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేరుగా ఏదైతే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నియామకాలకు లోబడి నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది కాబట్టి ఇక్కడ కూడా సుప్రీంకోర్టు కూడా ఈ కేసు కూడా ముగిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అనిపిస్తుంది. ఎస్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ నేత అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంకి ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలకు ఆమోద ముద్ర పడింది. ఇక ఫైల్ పై సంతకం చేశారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక పదవీ గండం నుంచి అయితే అజారుద్దీన్ గట్టెక్కినట్లు చూడొచ్చు. ఈ నెల 30 నాటికి మంత్రిగా అజారుద్దీన్ 6 నెలలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ 6 నెలలు పూర్తవుతున్న టైంలో ఇప్పుడు ఫైల్ క్లియర్ అవటం, ఇక ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంను నియమిస్తూ ఆగస్టు 30న తీర్మానం చేసి గవర్నర్కు పంపింది ప్రభుత్వం.